నిరుద్యోగులందరికీ, మీడియా మిత్రులందరికీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలండి. ఇది మేమేదో ఇక్కడ పెట్టినందుకే 40-50 మంది అయినా 1000 మంది అయినా వచ్చినాం అనుకుంటారు కావచ్చు, కానీ ఇక్కడ అందరూ రాకుండా అందరినీ పోలీసులు ఎక్కడెక్కడ అడ్డుకున్నారు కాబట్టి ఇక్కడ చాలా తక్కువ మంది వచ్చిళ్ళు. అయినా కూడా మన వాయిస్ అనేది గవర్నమెంట్ దృష్టికి పోవాలి. ఇప్పటికీ 2023 డిసెంబర్ 7 తారీఖు నాడు రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం అప్పుడు 30 లక్షలు ఇంటూ 3 అంటే 30 లక్షల మంది నిరుద్యోగులు ఇంట్లో ఒక అమ్మా నాన్న కోట్ వేపిస్తే నేను గెలిచినా, నేను ఇప్పుడు సీఎం అయినా అని చెప్పుకుంటున్నాడు. అదే రోజు చెప్పిండు, నేను మీకేమన్నా ప్రాబ్లం వస్తే ఒక అన్నలాగా ఉంటా అని కూడా చెప్పిండు. కానీ ఇప్పటికీ ఆయన భర్తీ చేసిన నోటిఫికేషన్లు 65,000 ఫిలప్ చేసిండు అని అంటున్నాడు కదా. తొందరగా ఫిలప్ చేసిండు, చాలా సంతోషం. కానీ మధ్యలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చిండు. ఆ జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందో ఆయనకే తెలియాలి. మన సర్పంచ్ ఎలక్షన్స్ ముందు ఓయూ సభలో 40,000 ఉద్యోగాలు మేము ఇస్తాము, మీరు ఏ పొలిటికల్ డ్రాప్ల పార్టీల వెంబడి తిరగకుండా మీరు చదువుకోండి, మేము 40,000 ఉద్యోగాలు ఇస్తామంటే అందరం కూర్చొని చదువుతున్నాం. దాదాపు ఆయన చెప్పి 6 నెలలు అయింది. ఇప్పటికీ ఆ 6 నెలలు అయినా కూడా కనీసం నిరుద్యోగుల మాటే లేదు. వేటివ్ న్యూస్కు మీడియా దగ్గరికి, ప్రైవేట్ స్కూల్ ఓపెనింగ్కి, ఇంకా ప్రైవేట్ మాల్ ఓపెనింగ్కి పోవడానికి టైం ఉంటుంది, కానీ నిరుద్యోగుల గురించి పట్టించుకోవడానికి టైం ఉండదా? ప్రతిసారి విద్యాశాఖ మీద రివ్యూలు పెడుతూ ఉన్నాడు. మరి టీచర్ రిక్రూట్మెంట్లు ఉందా లేదా అని ఏమన్నా ఐడియా ఉందా సార్కి? పేరుకే విద్యాశాఖ మంత్రి, నేనేదో విద్యాశాఖ మంత్రి పెట్టుకుని అన్ని చేస్తున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండి ఎవరికి కావాలండి? ఉన్న ఊర్లో స్కూళ్ళు డెవలప్ చేయడం చాలా కాదు, కానీ 200 కోట్లు ఖర్చు పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కట్టి అక్కడ అందరికి ఒక దగ్గర పెడతారట. అంటే అది కమిషన్ల కోసమా లేకపోతే ఏం అర్థం కాదు. ఉన్న ఆల్రెడీ ప్రభుత్వ పాఠశాలలు ప్రతి ఒక్క ఊర్లో ఉన్నాయి. ఆ ఊర్లో ఉన్న స్కూల్స్ సరిగ్గా డెవలప్ చేసి టీచర్లను నియమిస్తే పేద విద్యార్థులు, బడుగు బలైన వర్గాల విద్యార్థులు కంపల్సరీ లాభం పొందారు. కాబట్టి మాకు డిఎస్సి నోటిఫికేషన్ తొందరగా రిలీజ్ చేసి ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ చేస్తేనే విద్యార్థుల భవితవ్యం ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళ చదువు కూడా ఏ ఆటంకం ఉండదు. సో ఉపాధ్యాయ పోస్టులు, ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులు వెంటనే భర్తీ చేసి మీకు విద్యాశాఖ పట్ల నిబద్ధత చూపెట్టుకోవాలని కోరుతున్నాం. జై హింద్, జై తెలంగాణ.